గణితం మేధస్సుకు ప్రతిబింబం, నిస్సందేహంగా గణితం ఓ విజ్ఞానపు ఖనిజం. గణితం విశ్వానికి కొలమానం, నిస్సంకోచంగా గణితం విజయానికి సోపానం. విలువైన బహుమానం నిజ జీవిత వినియోగం, సూత్రాల మణిహారం సిద్ధాంతపు సముదాయం. ఇంతై ఇంతింతై వ్యాపించిన ఓ సంద్రం. గణితంలో అన్వేషణ ఉంది, గణితంలో విశ్లేషణ ఉంది, గణితం చుట్టూ ప్రపంచమంతా పరిభ్రమిస్తుంది. గణితంలో ఉల్లాసం ఉంది, గణితంలో ఉత్తేజం ఉంది, గణిత సాయంతో పని లేని శాస్త్రం ఏదుంది. ఓ గణితం అంటే లాజిక్, అది అద్భుతాల మ్యాజిక్. దాన్ని నేర్చుకొని అనుభవించుదాం, అందులో ఉన్న కిక్కు. ముందు నేర్వు బేసిక్కు, అది వంట పడితే నీ లక్కు. స్కూలు స్థాయిలో దాన్ని నేర్వడం ప్రతి విద్యార్థి హక్కు. అవగాహన అయితేనే సులభంగా ఉంటుంది, పట్టినే పట్టావో రానే రానంటుంది. వింటే చేస్తుంటే ఇక మరుపే రాదండి. గణితంలో ఆహ్లాదం ఉంది, గణితంలో ఆకర్షణ ఉంది, గణితంలో మెదడుకు పదునే పెట్టే శక్తుంది. గణితంలో విజ్ఞానం ఉంది, గణితంలో సౌష్ఠవమే ఉంది, గణితంలో ప్రకృతి నిర్మాణ సూత్రం బాగుంది. దృష్టి పెడితే సో ఈజీ, సబ్జెక్టులన్నిటిలో క్రేజీ. హార్డ్ వర్క్నే చేయడంలోన నువ్వు పడవద్దు రాజీ. చార్లెస్ బాబేజీ, పైథాగరస్, కాంటర్జీ, ఇలాంటెందరో కూర్చిపెట్టిన అద్భుతాల ప్యాకేజీ. గణితంలో ప్రతి సూత్రం జ్ఞానానికి ఓ నేత్రం, వచ్చే ప్రతి ఈక్వేషన్ అందించిన సొల్యూషన్. ఎన్నో ఎన్నెన్నో గమ్మత్తుల అట్రాక్షన్. గణితం అంటే ఓ సెన్సేషన్, మనం చెయ్యాలి కాన్సంట్రేషన్. ఇష్టపడితే మరి ఉండదు నీకు దీంట్లో ఏ టెన్షన్. స్టెప్ కి ఉందో రీజన్, నువ్వు కావద్దు ఏ కన్ఫ్యూజన్. శ్రద్ధ పెడితే నువ్వు కావచ్చేమో మరో రామానుజన్. గణితం మేధస్సుకు ప్రతిబింబం, నిస్సందేహంగా గణితం ఓ విజ్ఞానపు ఖనిజం. గణితం విశ్వానికి కొలమానం, నిస్సంకోచంగా గణితం